జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏపీసీసీ చీఫ్ మరియు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదముడి మండలం సుద్దపల్లి గ్రామం నుండి ప్రారంభమైన ప్రచారంలో ఆమె మాట్లాడుతూ రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్కి వివేక అలా ఉండేవాడని గుర్తు చేశారు. వివేక చనిపోయి 5 ఏళ్లు అయిందని, గొడ్డలతో 7 సార్లు అతి క్రూరంగా హత్య చేశారని దుయ్యబట్టారు. ఎవరు చంపారో అందరికీ తెలుసని, సిబిఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అవినాష్ రెడ్డి నిందితుడు అని అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇవి మేము చెబుతున్నది కాదు, సిబిఐ దగ్గర ఉన్న ఆధారాలన్నారు. చనిపోయింది, చంపబడింది సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తమ్ముడు అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు. కాబట్టే ఈ రోజు వరకు కూడా కేసు ముందుకు వెళ్ళలేదు, శిక్ష పడలేదు. ఇది న్యాయమో అన్యాయమో మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే 3 రోజులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి, భయభ్రాంతులకు సృష్టించి, పోలీసులంతా మూకలను పెట్టి, వాళ్ళ గుండాలనంతా పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డం పడ్డాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అక్యూజ్డ్గా సిబిఐ చెప్తున్న వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నాం. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అంత ఘోరంగా క్రూరంగా ఆయనను చంపేస్తే ఇల్లంతా రక్తమైతే ఆ రోజు సాక్షి ఛానల్లో చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయారు అని. మరి అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నోరు విప్పలేదు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు.